నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని కోరుకున్న విజనరీ నాయకుడు. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వెల్లడి. తాము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామంటూ సంకేతాలు ఇస్తూ సంస్కృతి మరచి మాట్లాడడం తగదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆగ్రహం. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి డిమాండ్. తాము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామని సంకేతాలు ఇస్తూ వైసీపీ నేతలు సంస్కృతి లేని విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు తెలిపారు. కడప నగరంలోని కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాకుండా చేసేందుకోసం వైసీపీ నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అడుగులు పడుతున్నాయని, సిమెంట్ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. టూరిజం అభివృద్ధి చెందుతోందని, వ్యవసాయ రంగానికి అనుకూలంగా రాష్ట్రం మారుతుందన్నారు. ఒకసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నేతలు అటు మున్సిపల్ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కలగా భావించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరకరన్నారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద మాట్లాడుతున్న కల్లిబొల్లి మాటలు ఎవరు నమ్మరన్నారు. విద్యార్థుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. రపారప అంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరో లేరని తెలుసుకోవాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్లు ఇష్టానికి వాడుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. తనను కిడ్నాప్ చేసి చంపాలని వైసీపీ ప్రయత్నాలు చేసిందని, కేవలం మీడియా వల్లే బ్రతికి బయటపడ్డారని బీటెక్ రవి ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం. అతను ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా ఆ రకంగా చేస్తామని, దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ తర్వాత ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు గత 5 సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంటును, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా ఒక 3-4 ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సి వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత 5 సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందుల పాలు చేసినారు. ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, ఒక కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ, తర్వాత నన్ను కూడా కడప నుంచి పులివెందులకు పోతుంటే కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు 11 సీట్లు ఇచ్చే మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫా అని కార్యకర్తలకు ధైర్యం నింపేదానికి మీ దానికి ఇంత ఈ స్థాయికి దిగజారడం అనేది అంటే ఇది నైతిక విలువలకు పార్టీ నైతికతకు సంబంధించిన విషయాలను కూడా
పక్కన పెట్టి మా గవర్నమెంట్ వచ్చి మేము ఇడిచేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం. పల్లెలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనం వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఎంతమంది అనారోగ్య పాలైనారు, ఎంతమంది చనిపోయారు. ఈ లెక్కన 26 మందికే మనం శత్రుదేశం మీదకి దండెత్తినాము. అలాంటిది ఇన్ని ప్రాణాలను తీసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సార్ అని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతూ ఉందంటే, ఇంకా వీళ్ళు మేము వచ్చాం అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడుతున్నారంటే, మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధలే, మాకు చెడ్డ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి దూరమే. రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు లేదేం లేదు. తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారంలో వచ్చి 151 సీట్లకు వచ్చి ఈరోజు 11 సీట్లకు పడిపోయినారు. అంటే మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామని కదా ఆ సంకేతాలు. రాష్ట్రాన్ని మళ్ళా ఒకసారి నాశనం చేయాల. ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలోకి ధైర్యంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు రఫా అని భయభ్రాంతులు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉండా. ఏం మాటలు మాట్లాడుతూ ఉండరు మీరు? ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూమి పూజలు చేసిన ఫ్యాక్టరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ పోతూ ఉన్నాయి. టూరిజం డెవలప్ అవుతుంది కడపలో. వ్యవసాయ రంగానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేసినారు, శాంతి భద్రతలు లేకుండా చేసినారు. మళ్ళీ అవకాశం కాదు కదా. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కానీ మళ్ళీ 29లో జరిగిన ఎన్నికలు కానీ మీకు ప్రజలు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడగొడతారు. మీరు మాట్లాడే రఫాలకు ఎవ్వరు భయపడరు ఇక్కడ. ఈసారి ఈ రఫాలు ఇవన్నీ వింటే రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ప్రజలే ఇటువంటి సంస్కారహీనులను, ఇటువంటి భయభ్రాంతులు గురి చేసే మనుషులను, అభివృద్ధికి ఆటంకం పరిచే మనుషులను దగ్గరికి కూడా రానివ్వరని చెప్పి ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారు. మీరు మీ తరపున నామినేషన్లు వేసేదానికి మనుషులు కూడా దొరకరని చెప్పి తెలియజేస్తూ ఉండ. పోటీ చేసేదానికి మనుషులు కూడా దొరకరు వాళ్ళకని చెప్తా ఉండ. పెట్టింది ఎవరు? గత ప్రభుత్వం. మరి వాళ్ళు అన్ని పర్మిషన్లు ఇచ్చి యూనివర్సిటీ పెట్టినప్పుడు ఈరోజు విద్యార్థుల ధర్నాకు కారణం ఎవరు? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అక్కడికి పోయి ముసలి కన్నీళ్ళు డ్రామా ఆడుతూ ఉండరు. అమాయకమైన విద్యార్థులతో ఆటలాడుకుంటూ ఉండరు. వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉండరు. వాళ్ళని ఎవ్వరూ నమ్మరు. ఖచ్చితంగా విద్యార్థుల జీవితాలు కానీ విద్యార్థుల ఏమైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డబుల్ ఇంజిన్ సర్కార్ సత్వర చర్యలు చేపట్టాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కోరారు. కడప నగర శివార్లలోని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో షర్మిలారెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ ఏర్పాటు చేయగా వెనుకబడిన రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యూనివర్సిటీని నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వంలోనే జీవో నెంబర్ 42 ద్వారా యూనివర్సిటీలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ పర్మిషన్ కోసం గతంలో అన్ని నివేదికలు పంపారని, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కపట ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.
2020, 21, 22 సంవత్సరాలలో అడ్మిషన్ అయిన విద్యార్థులకు 10 రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తవుతుందని, ఆ 3 బ్యాచ్ల విద్యార్థులకు ఇంతవరకు CAO అనుమతి రాకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. చదవాలి అని. సో మేము అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు అడిగాం, సార్ మన యూనివర్సిటీకి COA రికగ్నిషన్ ఉందా అని. బట్ అప్పుడున్న వైస్ ఛాన్సలర్స్, అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు యాజ్ పర్ ది నామ్స్ చేస్తున్నాం, మీకు COA ఇస్తాము, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ అని చెప్పి మేము నమ్మాము. గవర్నమెంట్ బాడీ, గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పి మేము నమ్మి మేము జాయిన్ అయ్యాం మ్యామ్. బట్ ఆఫ్టర్ 1 year మేము అడిగాం, సార్ ఏమైంది సార్ మా COA ఎందుకు అంటే, COA అనేది మాకు ఫస్ట్ ఇయర్లోనే ఎన్రోల్మెంట్ జరగదు మ్యామ్. లైక్ ఒక యూనివర్సిటీలోనే ఒక స్కూల్లోనే జాయిన్ అయినప్పుడు వాళ్ళు అడ్మిషన్స్ నెంబర్స్ ఇచ్చినట్లు మాకు కూడా అడ్మిషన్స్ నెంబర్ లాగా మా COA ఎన్రోల్మెంట్ నెంబర్స్ అనేవి ఇస్తారు. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మేము 5 years కోర్స్ పూర్తయిన తర్వాత మా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి COAలో సబ్మిట్ చేస్తే సో అండ్ సో యూనివర్సిటీలో సో అండ్ సో స్టూడెంట్ అప్పుడు రిజిస్టర్ అయ్యారు. వైఎస్ఆర్ యూనివర్సిటీ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ యూనివర్సిటీ దట్ యు హావ్. This is a specialized university, specifically working on architecture and fine arts. Along with that, what else is there in the university? దీంట్లోనే ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది. Everything comes under this one. None of them have problem. మరి వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే వాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళకి ఏం లేదు. వాళ్ళకు ఈ కండిషన్స్ మీకైతేనే మేము ఎన్రోల్ చేసుకుంటాము, మేము రికగ్నైజ్ చేస్తాము అనే కండిషన్ మరి వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళకి లేదు, మన ఏఐసిటీకి లేదు, కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ టీచర్ కొంచెం స్టేజెంట్గా రూల్స్ ఉంటే వాళ్ళు అన్ఫేర్ కదా మరి కొంతమంది కాంట్రాక్ట్. అలాగే మనం అడగబోయేది మొత్తం యూనివర్సిటీకి అడుగుతున్నాం. ఆస్కింగ్ అన్న దాని డౌట్ ఏంటంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఉండొచ్చు అంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైన్ ఎవరో వాళ్ళకి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నా వాళ్ళకు సర్టిఫికేట్ వచ్చేస్తున్నాయి, కానీ వీళ్ళకి సర్టిఫికేట్ రావడానికి మాత్రం కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటే మేము ఇయ్యము అంటున్నారు. అన్ఫేర్ కదా. అవన్నీ స్టేట్ గవర్నమెంట్ కదా. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవాళ్ళు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్ళకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్ట చేయనట్ట. ఈ రోజుకు కూడా అడుగుతున్నాం. ఇక్కడ MP అవినాష్ రెడ్డి గారు మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు లేక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళకు కనీసం ఇప్పుడు 5 సంవత్సరాలు చదివినాకు కూడా వాళ్ళకు కోర్సుకు వ్యాలిడిటీ లేక వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా? కనీసం ఇప్పుడైనా కూడా MP అవినాష్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా, లేక అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. అంత నిర్లక్ష్యం. మరి ఇప్పుడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, బీజేపీతో కూటమి కట్టారు. మరి కనీసం మన బిడ్డలకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సంవత్సరం రోజుల నుంచి ఈ బిడ్డలు ధర్నా చేస్తూనే ఉన్నారు. మాకు పర్మిషన్లు కావాలి, లేకపోతే ఆ ఎన్రోల్మెంట్ నంబర్స్ లేకపోతే మాకు సర్టిఫికెట్లు రావని వీళ్ళు ప్రతి వీలైన చోట నుంచి కనీసం ఒక 1.5 year నుంచి 5 years నుంచి ప్రయత్నిస్తున్నారు. చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ కనీస స్పందన కూడా లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా HRD అయినా కనీసం ఒక్కరంటే ఒక్కరైనా స్పందిస్తున్నారా? వీళ్ళ గురించి వీళ్ళ పట్టించుకుంటున్నారంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం, మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది. మరి మీరు కూటమి ప్రభుత్వానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా? ఎంతసేపు అండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర
ఇలా తప్పు జరిగింది, 3 సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి, తప్పే జరిగింది, కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా. ఏదో ఒక అగ్రిమెంట్ కింద ఏదో ఒక కండిషన్స్తో వాళ్ళకైతే ఇవ్వాల్సింది ఎన్రోల్మెంట్ నంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ మనకి ఏమి ఇస్తుందని, కేంద్రంలో మీరు ఏమి సాధించలేకపోతే మరి ఆ కూటమి ఎందుకు కట్టినట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి, లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, హెచ్ఆర్డీ అయినా, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ అక్కడ కేంద్రంలోనైనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అయినా అధికారంలో ఉంది, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే ఈ బలాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారు ఎంపీల రూపంలో బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? కనీసం చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సహాయం చేయకపోతే, మీరు జోక్యం చేసుకోకపోతే, మన బిడ్డలకు సహాయంగా అండగా మీరు నిలబడకపోతే మీకు అధికారం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నేరుగా సూటిగా డిమాండ్ చేస్తున్నాం, ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకోవడం భావ్యం కాదు. వెంటనే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో ప్రభుత్వం మాటలు జరపాలి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్ జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ 3 సంవత్సరాలు జరిగిన ఎన్రోల్మెంట్స్కు సంబంధించిన ఈ బిడ్డలందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వీళ్ళు వ్యాలిడ్ స్టూడెంట్ అని వీళ్ళ జెన్యునిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ గారు జోక్యం చేసుకొని, కూటమి సర్కార్ జోక్యం చేసుకొని వీళ్ళందరికీ భరోసా కలిగించేటట్టు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వెంటనే మాట్లాడి ఇక్కడ వీళ్ళకు కావాల్సిన పర్మిషను వీళ్ళకు గ్రాంట్ చేయాలని, గ్రాంట్ చేసేటట్టు చూడాలని మీరు పట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీలో ఉన్నతాధికారుల పేద వర్గాల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆర్టీసీ బస్టాండ్లో దుకాణాల కేటాయింపులో తగిన న్యాయం జరిగేలా చూడాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. టెండర్లు వేసి 6 నెలలు అవుతున్నా గదులు చూపెట్టని ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గదుల విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పేద, బడుగు, బలహీన వర్గాలకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టీసీ టెండర్లలో స్రవంతి అనే దళిత మహిళ పాల్గొని 17A, 17C రూమ్లను టెండర్లలో దక్కించుకున్నారన్నారు. అయితే టెండర్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కొలతలు వేసి రూములు చూపెట్టకుండా ఆర్టీసీ ఆర్ఎం, ఈడీ, సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో సైతం ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారి పట్ల రీజనల్ మేనేజర్ ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. అలాగే లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న షాపుల నిర్వాహకులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు గతంలో టెండర్లు దక్కించుకున్న వారికి గదులు అప్పగించాలని, ప్రస్తుత టెండర్లు రద్దు చేయాలని, కడపలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్మించిన డ్రైనేజ్ కాలువపనుల కారణంగా నష్టపోయిన దుకాణదారులకు బాడుగలు రద్దు చేయాలని కోరారు. వ్యాపార నిర్వహణ కోసం 3 రూములు సెప్టెంబర్ 2024లో టెండర్లు పిలిచారు. ఆ టెండర్లలో 3 టెండర్ దక్కించుకున్నారు వ్యక్తులు. ఈ 3 దక్కించుకున్నటువంటి టెండర్ని వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. ఆ 3 టెండర్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏమో డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిర్దిష్ట గడువులోగా అగ్రిమెంట్ కూడా చేశారు. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ రూములో ఆ టెండర్దారులకు అప్పచెప్పి దాని ద్వారా నెల బాడిగలు వసూలు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. కానీ దుర్మార్గమైన 2024 సెప్టెంబర్లో టెండర్ వేశారు. ఇప్పటి వరకు అమౌంట్ ఏదైతే ఉందో డిపాజిట్ ఆ మొత్తం ఆర్టీసీ యాజమాన్యం దగ్గరే ఉంది. సాధారణంగా టెండర్ రద్దు చేసేటప్పుడు కానీ లేకపోతే టెండర్లో ఉన్నటువంటి బాడీలు చెల్లించలేదనే కారణం ఏదైనా చూపిస్తే అందుకు సంబంధించినటువంటి నోటీసు దుకాణదారులకు ఇవ్వాలి.
కానీ నోటీస్ ఇవ్వట్లేదు. దాంతోపాటు ఆ అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేశారో డిపాజిట్ సొమ్ము తిరిగి ఆ దుకాణదారుల యజమానులకు ఇవ్వట్లేదు. ఈ రెండు చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉంది. సంబంధిత సమస్య మీద ఈడిగాని కలిస్తే చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తామని చెప్పి చెప్తారు తప్ప ఇప్పటి వరకు దాన్ని నిర్దిష్టంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయలేదు. అందుకోసం మేము అడుగుతున్నాం, ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలకి ముగ్గురికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా ఉంటున్నారు. ఆ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. నూతన టెండర్ను రద్దు చేయాలి. గతంలో టెండర్ వేస్తున్నటువంటి వాళ్ళకే ఈ దుకాణాలను ఇప్పటి వరకు చూపించలేదు కాబట్టి ఆ రకంగా చూపించి వాళ్ళ ద్వారా నెల నెల బాడీలు వసూలు చేసేటువంటి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రాయలసీమకు నడిబొడ్డులో ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది. వర్షం వస్తే మురుగునీరు రోడ్డు మీద కనిపిస్తూ ఉంది. ప్రజలు కానీ వాహనాలు కానీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దీని కారణంగా మురికి వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా గతంలో సైడ్ కాలువ తీశారు. వరద కాలువ తీసినప్పుడు దుకాణదారులు ఒక విజ్ఞప్తి చేశారు. ఏ విజ్ఞప్తి అంటే మాకు 2 నెలల్లో 3 నెలల్లో షాపులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మూసేయాల్సినటువంటి సందర్భంలో మేము బాడిగలు తగ్గించండి, ఇంత బాడిగ మేము కట్టలేమని చెప్పి అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇప్పటి వరకు పంపించేటువంటి ప్రయత్నం లేదు. ఈవెన్ మంత్రి కలెక్టర్ జోక్యం చేసుకునే సందర్భంలో మాత్రమే వీళ్ళు స్పందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. కడప నగరంలో సిటీ బస్సులు అన్నారు. సిటీ బస్సులు ఇప్పటి వరకు దాన్ని ఊసేసే ప్రయత్నం చేయట్లేదు. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, నూతనంగా ఏర్పడినటువంటి కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వందల బాడీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తామని అందుకోసం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ప్రయత్నం ఆర్టీసీ అధికారులు చేయాలని చెప్పి నేను కోరుతున్నాం. వీటన్నిటి మీద 15 రోజుల లోపల ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం. ఆర్టీసీ ఆర్ఎఫ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అట్లాంటి పోరాటాలకి ఆర్టీసీ అధికార యంత్రాంగం అవకాశం ఇవ్వకుండా ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాం. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల లడ్డీ కల్తీ విషయంగా వేసిన సిట్ విచారణలోని అంశాలను బయట పెట్టడమో లేదో తాము చేసిన దుష్ప్రచారానికి దేవుని వద్ద క్షమాపణ చెప్పడమో చేయాలని కోరుతున్నట్లు వైసీపీ జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల క్షేత్రానికి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఇదే సమయంలో ఇక్కడ దేవుని ప్రసాదంగా లభించే లడ్డూకు ప్రతి ఒక్కరూ భక్తిపూర్వకంగా స్వీకరిస్తారన్నారు. అంతటి విశిష్టత గల లడ్డూ ప్రసాదంపై వచ్చిన వార్తలు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం సిట్ విచారణ చేయడం దురుద్దేశంతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం బాధ కలిగించిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించాలని కోరారు. అలాగే విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు. ఈ విషయంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టమైన విధానాలు రూపొందించకపోవడం బాధాకరమన్నారు. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటాము ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వారి బాధలు, వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి కూడా వారిపై స్పందించాలని అనుకున్నాను. గత కొన్ని రోజులుగా పాపం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పిఆర్ లేకుండా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు అక్కడ ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిసర ప్రాంతాల్లో వారు చేసినటువంటి నిరసనలు, ధర్నాలకు ఏమాత్రం స్పందన లేకపోవడమే కాకుండా వారిని మరీ ఏదో టెర్రరిస్ట్ లాగా లేకపోతే వేరే ఉగ్రవాదులాగా చూస్తూ వాళ్ళని లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని రోడ్డు మీద లాక్కెళ్ళి బట్టలు చిరిగేటట్లు లాక్కెళ్ళడము, చిన్నపిల్లలు ఆడపిల్లలని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడము, అంటే డాక్టర్లే కనీసం కొంచెం మర్యాద కూడా లేకుండా వాళ్ళని డీల్ చేసిన విధానం అనేటువంటిది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైనా ఎంబీబీఎస్ 4.5 సంవత్సరం చదివిన తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేస్తారు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళ రైట్, అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆ కోవిడ్ సమయంలో వీళ్ళు డైరెక్ట్ క్లాసెస్కి అటెండ్ కావాలి. ఎక్కడా అది లేదు పరిస్థితి, అటెండ్ అయ్యే స్థితులు లేవు.
వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. దానికి తగినట్టుగా క్లర్క్షిప్ కూడా 1 ఇయర్ పూర్తి చేశారు. అంటే డైరెక్ట్గా అటెండ్ కాలేని సిచ్యువేషన్లో 1 ఇయర్ క్లర్క్షిప్ చేసి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది సంపాదించుకున్నారు. దాని తర్వాత 1 ఇయర్ ఎలాంటి ₹1 కూడా ఆదాయం లేకుండా ఇంటర్న్షిప్ వారి సేవ చేసి పూర్తి చేసినా కూడా వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకుంటే 1 ఇయర్ సరిపోదు, 2 ఇయర్స్ కావాలని చెప్పి వాళ్ళను పిఆర్ ఇవ్వకుండా కొందరికి 1 ఇయర్కే కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చేసినారు, మరి ఏ విధంగా చేసినారు కూడా తెలియదు. ఆ విధంగా వాళ్ళని వేధిస్తా దీనికి కారణం ప్రాపర్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వలేదు. మామూలుగా వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ అనేది హయ్యర్ అథారిటీ వచ్చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనమాట. అది ఢిల్లీ స్థాయిలో ఉండేది. ఇవన్నీ రాష్ట్రాలకే వదిలేసింది. తను ఒక పక్కాగా దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట పాలసీ అంటూ క్రియేట్ చేయలేదన్నమాట. సో అది రాష్ట్రాలకే వివిధ ఒక రాష్ట్రం 1 ఇయర్కే చేస్తుంది, ఇంకొక రాష్ట్రం 2 సంవత్సరాలకు అట్లా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా వాళ్ళని పాపం పిల్లల్ని ఏడిపిస్తూ ఉన్నారు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే వాళ్ళకి తక్షణమే వారి న్యాయబద్ధమైన కోరికకు సత్వరం నివారణ చేకూర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. వీటన్నిటికీ ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంది, మనకు తగినన్ని మెడికల్ కాలేజీలు ఇక్కడ లేవు కాబట్టే వీళ్ళు ఫారిన్కు, ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు అక్కడ వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలను ప్రణాళికకు సిద్ధం చేసి 8,500 కోట్ల బడ్జెట్ని కేటాయించి 15,000 జాబ్లు మెడికల్ కాలేజీలకి దానికి రన్ అయ్యేదానికి సంబంధించిన 15,000 జాబ్లను క్రియేట్ చేసి, ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు ఫారిన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ సీట్లన్నీ మనమే కల్పిస్తే పిల్లలకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంతటి ముందు చూపుతో ఉన్నాడు కాబట్టే ఆ కాలేజీలన్నింటినీ స్థాపించాడు. వాటిలో ఆల్రెడీ 5 కాలేజీలు విజయనగరం కానీ, ఏలూరు కానీ, మచిలీపట్నం కానీ, నంద్యాల కానీ ఇలా అన్నింటిలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. గత సంవత్సరమే స్టార్ట్ అయినాయి. ఇంకా 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయింది. ఎక్కడ పులివెందులు కానీ, పాడేరు కానీ, ఆదోని కానీ ఇలాంటి అన్నింటిలో పూర్తయినా కూడా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు సీట్లు ఇస్తామన్నా కూడా మన వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఇస్తానన్నా కూడా నువ్వు ఇస్తానంటే నేను వద్దంటాను అనడం పోయి, నువ్వు ఇస్తానంటే నాకు వద్దని అని చెప్పడం ఏంది. గవర్నమెంట్ దానికి అది ఒక పక్కన ఉంటే, ఇప్పుడు రీసెంట్గా ఒకటి చూశాను, అమరావతిలో కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు ఇచ్చినారు. 25 ఎకరాలు ఇచ్చి కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావాల్సిన వాటిని తీసుకోకుండా ఇంకో పక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఎంకరేజ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఆ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు వస్తాయి. అదేవిధంగా అక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా ఎంతో క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్లకి క్లినికల్ ఎక్స్పోజర్ అంటే ఏంది? పేషెంటే, తగిన పేషెంట్ ఉంటేనే అక్కడ ఉన్న విద్యార్థి చదువుకొని పైకి వస్తాడు. అదే ప్రైవేట్ కాలేజీలో ఆ పరిస్థితులు ఉండవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన పరిపాలన ద్వారా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వైసీపీ జిల్లా బీసీ నేతలు తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కడప నగరం జెడ్పీ వద్ద గల నిరాశ్రయుల వసతి గృహంలో భారీ కేక్ కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగించినట్లు ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యమంత్రి ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది పేద ప్రజలకు ప్రాణాలు పోసిందన్నారు. అలాగే 108, 104 వాహన సేవలు ప్రశంసనీయమన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని సమానంగా అందించిన వైఎస్ఆర్ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. ఆయన అమలు చేసిన అనేక పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు చేయడం ఆయన ఘనతను తెలియజేస్తుందన్నారు. ఒకసారి పెట్టుకో.
బీసీసీఎల్ డిస్ట్రిక్ట్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ముందస్తు వేడుకలు వృద్ధాశ్రయంలో వృద్ధులకు భోజన వసతి కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈనాడు రాష్ట్రంలో జనాభా పడుతున్న సమస్యలు ముందులో గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరగడం లేదనేది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే గతంలో మా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి నెరవేర్చాలనే కార్యక్రమంలో అప్పట్లో ఇందిరమ్మ వార్డ్స్ అని పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారు, ఇంతమంది పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ కార్డు వస్తున్నాయి, ఏం రాలేదు అనే సంక్షేమ ఫలాలు అన్నీ గుర్తించి ఏకతాటిగా అందరికీ అన్ని ఫలాలు అందించిన ఘనత మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారికి చెందుతాయి. ఎందుకంటే ఆనాడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఘనత కూడా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం కూడా ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఈనాడు ఆరోగ్యశ్రీ కానీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ దేశవ్యాప్తంగా కూడా ఆనాడు చేసిన కార్యక్రమాన్ని ఈనాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏమందుతున్నాయి ఏమందలేదో డైరెక్ట్ పోయి నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళేటప్పుడే ప్రమాదశాత్తు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలు అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఏది చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానున్న 5 ఏళ్లలో 4 ఏళ్లలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తండ్రి బాటలో తనయుడు వెళ్ళి అంతకంటే మించిగా పరిపాలన చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా హర్షిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని కోరుకున్న విజనరీ నాయకుడు. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వెల్లడి. తాము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామంటూ సంకేతాలు ఇస్తూ సంస్కృతి మరచి మాట్లాడడం తగదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆగ్రహం. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.